ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మాతాజీ, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. మనం యోగ దర్శనంలోని ఈరోజు 51 సూత్రము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తస్యాపి నిరోధే సర్వ నిరోధాన్ నిబీజః సమాధిః అంటారు. తస్యాపి నిరోధే సర్వ నిరోధాన్ నిబీజః సమాధిః. సబీజ సమాధి, సవిచార సమాధిలో మనము ఈశ్వరుని యొక్క గుణ కర్మ స్వభావాలను అనగా అతని కర్మత్వాన్ని, క్రియాశీలతను, అతని ఉపకారాన్ని నెమరవేసుకుంటాం. నెమరవేసుకుని చిత్తమున ఏకాగ్రతను వృద్ధి చేసుకుంటాం. సబీజ సమాధిలో పరమాత్ముని యొక్క గుణగణాలను వర్ణించుకుంటూ చిత్తమును దీర్ఘకాల పర్యంతం పరమాత్ముని గుణగణాలతో మనము ప్రసన్నముగా ఉంచుకునే ప్రయత్నం చేస్తాం. ఎందువల్ల చేయాల్సి వచ్చింది అంటే, పూర్వజన్మ వాసన రూప భోగ ప్రవృత్తి పరమాత్మని ఆనందము వైపు అడ్డుగా నిలబడింది. దాన్ని ఆపడంలో మనం అసమర్థులమయ్యాము. ఎందుకంటే దీర్ఘకాలము ఆ భోగ ప్రవృత్తినే, ఆ ప్రవృత్తితోనే జీవించాం. కేవలం మనం దీర్ఘకాలం అంటే పూర్వజన్మనే కాదు, ఈ జన్మలో కూడా ధ్యానానికి పూర్వం ఎప్పుడైతే మనం ధ్యానం చేసుకుందాం అనుకుంటామో, ఆ ధ్యానమునకు పూర్వము కూడా మనం గమనిస్తే మనలో భోగ ప్రవృత్తియే ఉంటుంది. కనుక ఆ భోగ ప్రవృత్తితో ఒక చక్రంలాగా తిరిగిన ఈ మనస్సు అకస్మాత్తుగా అంతర్గత నిశ్శబ్ద స్థితిలోకి చిత్తము రాగలుగుతుందా అంటే అది అసంభవము. అందుకనే బ్రహ్మవిధులు, బ్రహ్మజ్ఞులు, బ్రహ్మ పిపాసకులు, తపోనిష్ఠులు మనకు ఉపాయాలు చెప్పారు. నీవు భోగ ప్రవృత్తి నుండి వెంటనే పరమాత్మ ఆనందాన్ని పొందాలి అంటే, అది సాధ్యము కాకపోతే భగవత్ నామ స్మరణ చేసుకో. ఓంకార నామము కానీ, గాయత్రి మంత్ర పఠనము కానీ, మరేదైనా గుణగణాలను తీసుకుని నువ్వు భగవత్ నామ స్మరణ చేసినా నీకు లాభము జరుగుతుంది అని చెప్పారు. కానీ కేవల స్థితి మాత్రం రాదు. ఎప్పటి వరకైతే మనం ఈశ్వరుని యొక్క గుణగణాలను, నామస్మరణను, మంత్ర జపము, ఇంకా ఏవైనా మనం ఉపాయాలలో ఉన్నా, ఏదైనా ఒక శబ్దమునందు, రూపమునందు, రసమునందు, ఇంకా ఏదైనా అన్య పదార్థాన్ని, అంటే మనం జీవుణ్ణి జీవస్వరూపముతో పరమాత్ముని స్వరూప స్థితిని చూడకుండా ఏ అన్య పదార్థాన్ని తీసుకున్నా, అది సంగీతము కానివ్వండి, వాయిద్యము కానివ్వండి, వృక్షములు, నదులు, ఏ పదార్థాన్ని తీసుకున్నా అప్పుడు లక్ష్యం నెరవేరదు.
అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు, మనము ఈ సమాధి పాదములో గమనిస్తే ముందు యోగ మార్గములో మనం సఫలత సాధించాలి అంటే ఇక్కడ యోగము అంటే అంతర్గత ఆత్మస్థితి, అంతర్గత చైతన్య స్థితి, అంతర్గత ప్రకాశ స్థితి. దాన్నే మనం యోగము అంటాం. అన్యులు వివిధ వ్యవహారాల యందు, ఉదాహరణకి ఆసన ప్రాణాయామం చేసేటప్పుడు మీరు యోగాకి రండి, యోగా చేస్తే మీకు షుగర్ లెవెల్ తగ్గుతుంది, యోగా చేస్తే మీకు బీపీ పోతుంది, యోగా చేస్తే మీకు పక్షపాతం నియంత్రణలోకి వస్తుంది. ఇలా మనం వివిధ వ్యవహారములో యోగ పదమును ఉపయోగించుకుంటున్నాం. కానీ యోగము అంటే అంతర్గత ఆత్మ చైతన్య స్థితి. అచట ఆత్మ మరొక చైతన్య పదార్థమైన ఆత్మ కాని ఆత్మ, దాన్ని మనం పర ఆత్మ అన్నాం. పరం ఆత్మ, పరం పరలేదు, వేరుగా అది పరం ఉంది. ఎవరికంటే ఆత్మ కంటే భిన్నముగా ఉంది. అసలు ఆత్మనే నిత్యతత్వం, ఆత్మనే ప్రకాశతత్వం, ఆత్మనే ఎవరు తయారు చేయలేదు. అటువంటి ఆత్మ కంటే అది చాలా పరమం ఉంది, అంటే వేరుగా ఉంది. ఎలా వేరుగా ఉంది అంటే క్రియాశీలత్వముతో, గుణములతో, కర్మలతో, స్వభావముతో, ప్రవృత్తితో అంతర్గతంగా ఏదైతే చైతన్య తత్వం ఉందో, దేన్నైతే మనం పరమాత్మ అన్నామో, అది చాలా విభిన్నముగా ఉంది. ఆ విభిన్నమైనటువంటి పరమాత్మను ఆత్మ దర్శించుకుంటుంది. ఏ సాధనము ద్వారా? సంకల్ప శక్తి ద్వారా. అక్కడ మంత్రము లేదు, మనస్సు లేదు, బుద్ధి లేదు, చిత్తము లేదు, నేను అన్న అహము లేదు, కేవల స్థితి ఉంది. ఆ స్థితిని చేరుకోవాలి అంటే ఆ స్థితిని యోగం అన్నారు. ఆ యోగ స్థితిని సంపాదించుకోవాలి అంటే అనుశాసనం, నియమిత జీవితం ఉండాలి. ఇష్టం ఉన్నప్పుడు ధ్యానం చేసుకున్నాం, ఇష్టమున్న వారి పట్ల ప్రేమగా ఉన్నాము, ఇష్టం లేని వారి పట్ల ద్వేషించుకున్నాము, ఇష్టమున్న వారికి ఉపకారం చేశాము, ఇష్టమున్న వారిని మాత్రం స్తుతి చేశాము. ఇక్కడ యోగ మార్గములో, యోగ స్థితిలో మనం మంచి పురోగతి సాధించాలి అంటే ఇక్కడ ఇష్టము అయిష్టము అనే వాళ్ళు ఉండరు. చాలా గమనించుకోండి. కేవలం ఉపకార భావన, మైత్రి, కరుణ, అనుమోదిత, ఉపేక్ష. ఎవరైతే జ్ఞానులున్నారో, సత్ప్రవర్తకులున్నారో, సజ్జన పురుషులున్నారో వారితో మిత్రభావన. బలహీనులు, వికలాంగులు బుద్ధి సామర్థ్యముతో, మనసు సామర్థ్యముతో చాలా క్రింది స్థితిలో ఉన్నారు, ధన సాధనలో కూడా కింద ఉన్నారు. వాళ్ళని చూసి కరుణ, మైత్రి, కరుణ. ఎవరైనా పడిపోతున్నారు, చిటికనెవరేలిచ్చి అనుమోదిత, నువ్వు లేవ్వగలుగుతావు, ఈ మార్గంలో నువ్వు నడవగలుగుతావు, ఇది నీకు సాధ్యం అని ప్రేరణ. బురద జల్లే వారి పట్ల ఉపేక్ష. మైత్రి, కరుణ, అనుమోదిత, ఉపేక్ష ఉంది. సమాజంలో అజ్ఞానులు ఉన్నారు. అది భర్త కావచ్చు, అత్త కావచ్చు, మామ కావచ్చు, సంతానం కావచ్చు, మిత్రులు కావచ్చు, బంధువర్గం కావచ్చు. వాళ్ళ యొక్క ఆలోచనలని, వాళ్ళ యొక్క అనుభవాలని మనం ఉపేక్షించాలి. ఎందుకంటే వాళ్ళ లక్ష్యం వేరు, మన లక్ష్యం వేరు. అంతేకాని ఇష్టం ఉన్న వారిలో సద్గుణాలు లేకున్నా గుణములను అక్కడ పెట్టి పొగడము, మనకు ఇష్టం లేని వారిలో ఆ సద్గుణాలు ఉన్నా కూడా వాటిని అల్పముగా చూడడము,
ఇది యోగి యోగ మార్గములో ఇది ఉండకూడదు అన్నాడు. అనుశాసనం. ఇక్కడ చాలా శాసనములో ఉండాలి. చిత్తవృత్తి నిరోధ. నీలో రాగద్వేషములు, లోభము, మోహము అనే ఈ ప్రవృత్తియే నీలో ఉండకూడదు. ఈ విధముగా అథ యోగానుశాసనము నుండి ఎక్కడి వరకు వచ్చేసాం మనము? ఏ సూత్రం వరకు వచ్చాము? నిర్బీజ సమాధికి వచ్చాం. ప్రారంభములో అథ యోగానుశాసనం అన్నాడు. అంటే ఇక యోగ మార్గములో ఉన్నత స్థితిని మనం చేరుకోవాలి అంటే శాసనం, నియమితముగా ఉండు అంటున్నాడు. ఇక్కడ నీ నా పరాయ భేదం ఉండకూడదు. ఒకరిని స్తుతించడం, మరొకరిని నిందించడం, గుణారోపణములు చెయ్యకండి. ఒక వ్యక్తిలో ఆ గుణాలు లేవు, కానీ వాళ్ళంటే మనకిష్టం, అందుకని వాళ్ళల్లో ఆ గుణాలు లేకున్నా మీరు గుణారోపణం చేసి పొగడము కూడా ఇది ధర్మ లక్షణం కాదు. అటులనే మరొక వ్యక్తిలో ఆ గుణములు ఉన్నవి, కానీ ఆ వ్యక్తి మీకు ఇష్టం లేదు అంటే గుణములు ఉన్నవి, ఆ వ్యక్తిత్వము, ఆ వ్యక్తి మీకు ఇష్టము లేకపోతే దోషారోపణం చెయ్యడం ఇది కూడా అధర్మమే. ఈ విధముగా అష్టాంగ యోగము నుండి నియమిత శాసనబద్ధనమైన, అంటే పరమాత్ముడు నా స్వరూపాన్ని, అథర్వవేద మంత్రాలు కూడా మీరు చూడండి, ఇది బ్రహ్మపురం, ఈ మానవ దేహము ఇది బ్రహ్మపు నగరము. అంటే ఇప్పుడు ఒక ప్రధానమంత్రిని కలవాలి అంటే అతని కార్యాలన్నీ కూడా, అతని పనులు, అతని యొక్క శాసనమంతా దేశమంతా ఉంది. కానీ మనం ప్రధానమంత్రిని పర్సనల్ గా కలవాలి అంటే అతను పర్సనల్ ఆఫీస్కే వెళ్ళాలి. ఒక స్కూల్లో ఒక హెడ్ మాస్టర్ ఉంటుంది. మనము ఆ ప్రధాన అధ్యాపిక దగ్గర 50 మంది 60 మంది స్టాఫ్ను బట్టి, స్టూడెంట్స్ని బట్టి 150 మంది టీచర్లు కూడా పనిచేస్తారు. మీరు ప్రధాన అధ్యాపికకి సెలవు గురించో, లేదా ప్రమోషన్ గురించో, లేదా పిల్లవాడి గురించో మీరు మాట్లాడాలి అనుకుంటే మీరు ఉత్తమ టీచర్ లక్షణాలు చూడండి. ఆమె రౌండ్స్ కు వచ్చినప్పుడు, అంటే పురుషుడు కానీ స్త్రీ కానీ, ప్రధాన అధ్యాపకుడు ప్రధాన అధ్యాపిక, వాళ్ళు క్లాస్ రూమ్ లో ఏం జరుగుతుంది, ఆయమ్మలు ఫ్లోర్ ని నీట్ గా పెట్టారా లేదా, ఏమైనా వ్యవస్థలో విఘ్నం ఉందా అని మళ్ళీ రౌండ్స్ కి వస్తూ ఉంటారు. అలా భ్రమించేటప్పుడు మీరు మీ క్లాస్ రూమ్ లో లెసన్ చెప్తున్నారు, మీకు అప్పుడు గుర్తొచ్చింది నేను పిల్లవాడి గురించి మేడంకి ఇన్ఫార్మ్ చేయాలని, మీరు ఆ పని వదులుకొని మేడం దగ్గరికి వెళ్తే ఆమె మీకు చూడండి గో అంటే, ఆమె ప్రధాన అధ్యాపిక ప్రధాన కుర్చీ మీద కూర్చున్నప్పుడే మీరు చెప్పాలనుకున్న విషయం చెప్పాలి. క్లాస్ రూమ్ వదిలి కూడా కాదు, మీకున్నటువంటి బ్రేక్ టైంలో, లంచ్ టైంలో, ఇంటికి వెళ్ళేటప్పుడు మీ అవసరము కాబట్టి పిల్లలందరినీ పంపించిన తర్వాత అప్పుడు అక్కడ మనం నిలబడి ఆ ప్రధాన అధ్యాపికతోని మాట్లాడాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ప్రధాన అధ్యాపిక బిజీ ఉంటే చాలాసేపు నిలబడాల్సి వస్తుంది. మీరు మధ్య మధ్యలో వెళ్ళి మేడం మేడం అంటే అక్కడ మీది అసభ్య వ్యవహారం ఉంటుంది, అమర్యాద వ్యవహారం ఉంటుంది. అటులనే ఈ బ్రహ్మపురమున పరమాత్ముడు కూడా రాజే. ఆ పరమాత్మని నేను వంట చేసుకుంటూ మాట్లాడతా, నేను టీవీ చూసుకుంటూ పలకరిస్తాను ఆ రాజుతో, నేను తబలా కొట్టుకుంటూ ఆ రాజుతో మాట్లాడుతుంటా, నా గొంతులో మంచి స్వరం ఉంది కాబట్టి నేను కీర్తన చేసుకుంటూ రాజుతో మాట్లాడతా అంటే అది అసంభవము.
బ్రహ్మపురములో రాజు ఉన్నాడు. మీరు భజన చేసిన, స్తుతి చేసిన, క్రియ చేసిన, ధర్మాచరణ చేసిన, సత్యాచరణ చేస్తున్నా, ఒక ప్రాణికి మీరు ఉపకారము చేస్తున్నా అతను చూస్తాడు, మిమ్మల్ని గమనిస్తున్నాడు. మీరేం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, సర్వం చూస్తాడు. కానీ అతనిని మనము దర్శించుకోవాలి, అతనితో మన సమస్యని చెప్పుకోవాలి, అతని ఆనందాన్ని మనం పొందాలి, అతని యొక్క యోజన మనం తెలుసుకోవాలి అంటే ఏదైతే హృదయపు గుహ ఉందో అందులోకి ప్రవేశించినప్పుడే అతను మీకు సలహాలు ఇవ్వగలుగుతాడు. లౌక్యమైనటువంటి మర్యాదలని మనం అర్థం చేసుకుంటే అదే మర్యాద జీవాత్మ పరమాత్మ పట్ల ఉంటుంది. అందుకనే ఈ పాదమును సమాధి పాదం అన్నారు. అంటే జీవుడు నిర్బీజ సమాధికి వెళ్ళాలి అంటే పరమాత్ముని ద్వారా ప్రదత్తమైన ఏకాదశ ఇంద్రియాలను చివరికి ఈ బ్రహ్మ నగరమును కూడా ఉపయోగించుకోకుండా తన సంకల్పముతో, తన శక్తితో ఏదైతే హృదయ మస్తిష్క భాగమున గూడుందో ఆ గుహలో, అక్కడ సత్వ రజ తమ పరమాణువుల చేత నిర్మాణము చేయబడిన గుహ కాదు. అది కూడా మీరు తెలుసుకోండి. మీ యొక్క ఉదరమునకు చెస్ట్ కి మధ్య భాగంలో ఉన్న ఒక గుహ, దాన్ని మీరు హృదయం అంటారు. ఆ హృదయమును సత్వ రజ తమ పరమాణువుల చేత ఆ గుహ నిర్మాణము చెయ్యబడి ఉంది. కానీ ఈ బ్రహ్మపురమున ఎక్కడైతే ఆత్మ పరమాత్మ కలయిక ఉంటుందో ఆ గుహ సత్వ రజ తమ పరమాణువులకు అతీతముగా ఉంది. ఆ గుహ ఏ మెటీరియల్ తో తయారు చేయబడలేదు, ఆత్మ పరమాత్మ కలయిక ఉన్నటువంటి ఆ గుహ పరమాత్మని యొక్క శక్తి, పరమాత్మని యొక్క రెప్ప అనుకోండి, పరమాత్మని యొక్క పంకం అనుకోండి, పరమాత్మని యొక్క ఒడి. అది ప్రకృతి చేత నిర్మాణమైన గుహ కాదు. ఆ గుహలో మనం కూర్చోగలగాలి. ఆ పరమాత్మని యొక్క రెక్క కింద మనం పొదగాలి అంటే యోగానుశాసన సూత్రము నుండి నిర్బీజ సబీజ సమాధి వరకు మన ప్రయత్నం మీద ఆధారపడి ఉంది. ఎందుకు రాగద్వేషాలను తొలగించుకోవాలి, ఎందుకు దోషారోపణ చెయ్యకూడదు, ఎందుకు మిథ్యారోపణ చెయ్యకూడదు, ఎందుకు మనము దాన ధర్మాలు చేసి కూడా కీర్తిని ఆశించకూడదు, ఎందుకు ప్రతిరోజు మన చిత్తమును, మన ఆలోచనలని, మన జీవన విధానాన్ని ఎందుకు జల్లడబట్టాలి అంటే తేలికగా ఉన్నటువంటి ప్రకాశముతో ఉన్నటువంటి ఆత్మకే పరమాత్ముని ఒడిలో కూర్చోవడానికి అవకాశం ఉంది. మీరు ఏ మాత్రము ప్రకృతి యొక్క రెక్కతో పరమాత్ముని ఒడిలో కూర్చుందామంటే అక్కడ స్థలం ఉండదు. అందుకనే ఈ బ్రహ్మపురమునందు పరమాత్ముని దర్శించుకోవాలి అంటే ముందు శాసనం, నియమిత జీవితం ఉండాలి. నిన్నేదో మనసుకు బాధ అయింది, ధ్యానం ఎక్కువ చేసుకున్నాం. ఈ రోజు అనుకోకుండా అనేక రకాల ఐశ్వర్యాలు వచ్చాయి, బంధువులు వచ్చారు, శుభకార్యాలకు వెళ్ళినాం, ధ్యానం మొదలుపెట్టినాం. నిన్న గురువు చెప్పాడు కాబట్టి పుణ్యకార్యములు ఎక్కువ చేశాము. ఈ రోజు మళ్ళీ రాగద్వేషాలు, కుతంత్రాలు, ఒక సీమిత మనుషులతో ఉన్నతంగా వ్యవహరిస్తాము, ఇంకొకరి పట్ల చాలా దుఃఖరూపంగా వ్యవహరించడం, ఇది ఉండకూడదు. ఇప్పుడు పనమ్మాయి ఉంది, పనమ్మాయిని మనం కూర్చునే డైనింగ్ టేబుల్ మీద పక్కన కూర్చోబెట్టుకొని తినమని కాదు, ఆమె
ఒక కష్టం చెప్తుంది మనతో. ఆమె భాషలో ఆమె వేదనని మనం అర్థం చేసుకోవాలి. ఏయ్, నీకు జీతం ఇస్తున్నా కదా, నువ్వు డుమ్మా కొడితే కుదరదు. అరే, ఆమె కూడా మనిషియే, ఆమెకు శరీరంలో వ్యాధి వస్తుంది. అలానే ఆమెతో మిత్రత్వము చెయ్యకూడదు. మన ఇంట్లో సేవకుల పట్ల ధర్మాచరణ ఏమిటి? అయ్యో, ధర్మాచరణ చెయ్యమన్నారు కదా, అరే నేను ఇప్పుడు ఎవరి పట్ల కూడా రాగం వద్దు, ద్వేషం వద్దు, దోషారోపణ వద్దు, మిథ్యారోపణ వద్దు అన్నారు కదా, నేను యోగ మార్గంలో ఉన్నాను. అయితే నేను మా అమ్మని, నా భర్తని, నా పిల్లల్ని ఏ డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టుకొని ఏ పళ్ళెంలో భోజనం పెడతానో అదే పళ్ళెంలో పనమ్మాయి కూడా పెట్టాలేమో. ఈ భ్రాంతి జ్ఞానము కాదు. వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా, డామినేట్ కాకుండా, అలానే మరి వాళ్ళు మనని డామినేట్ చేసే విధంగా కాకుండా ఒక మర్యాదలో మాట్లాడాలి. వాళ్ళకి మనం భోజనం ఇవ్వాలనుకుంటే మనం తిన్నగా మిగిలిన ఎంగిలి పాత్ర నుండి కాదు. చూసుకున్నాం, ఇంతమందికి సరిపోతుంది, క్వాంటిటీ పెరిగింది అంటే మిగిలిపోయింది, వంట చేసింది, సాయంత్రం వరకు దాన్ని పెట్టి అప్పుడు కాదు. అమ్మ, ఒక గంట అయినాక వస్తావా, చేసిన కూరలు మిగిలేలాగా ఉన్నవి, సరే నీ ఇష్టం, నువ్వు ఈ టైం నుంచి ఈ టైం వరకు ఎప్పుడైనా రా, తీసుకెళ్ళు. ఈ విధమైనటువంటి వ్యవహారము చేయమంటుంది శాస్త్రం. అంతేగాని ఇంట్లో శుభకార్యం జరిగింది, ఇప్పుడు నేను పనమ్మాయి కూడా సేమ్ కొనాలా, సేవకులకు కూడా సేమ్ కొనాలా కాదు. కానీ వాళ్ళు మనుషులే, వాళ్ళల్లో కూడా రక్త ప్రసారణ ఉంటుంది. ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ స్థానము నుండి గౌరవించే విధానము నేర్చుకున్నప్పుడు ధనికుల్లో ఎన్ని అవగుణాలున్నా స్తుతి చేయడం, ధార్మికుడి దగ్గర ఎన్ని సద్గుణాలున్నా ధనము లేదని నిందించడం, ఇది యోగి చెయ్యకూడదు, సామాన్యుడు చేస్తూనే ఉంటాడు. యోగ మార్గములో కేవల స్థితికి వెళ్ళాలి అంటే కేవలములో పరమాత్ముడు మాత్రమే ఉండాలి, నాకు దివ్య స్వరూప ఆనంద స్థితిని నేను ఈ బ్రహ్మపురమునందు దర్శించుకోవాలి అనుకుంటే మన ఆలోచన, మన జీవన విధానం, మన వ్యక్తిత్వం సమాజము కంటే చాలా భిన్నముగా ఉండవలసి వస్తుంది. సమాజములో మిశ్రిత కర్మలు, ఒకరు అందరూ మిశ్రిత కర్మలే చేస్తారు, పాపపుణ్య కర్మలు. ఒకరు 60% పాప కర్మలు చేయొచ్చు, 40% పుణ్యకర్మలు చేస్తారు. ఇంకొకరు 40% పాప కర్మలు చేస్తారు, మరొకరు 60% పుణ్యకర్మలు చేస్తారు. మనకు మిశ్రిత కర్మలతో మనకు సంబంధము లేదు. నేను కేవల స్థితికి వెళ్ళాలి, నేను ప్రకృతి నుంచి అతీతమైపోవాలి అనుకుంటే అష్టాంగ యోగమును, సత్యాచరణను, ధర్మాచరణను, వ్యక్తిగత జీవితాన్నే శుద్ధి చేసుకోవాలి. వీళ్ళేం మాట్లాడుతున్నారు, వాళ్ళేమంటున్నారు, వీళ్ళెక్కడ స్థుతి చేస్తున్నారు, వాళ్ళేం స్థుతి చేస్తున్నారు, అక్కడ ఒక కార్యం జరుగుతుంది, నన్ను పిలిచారా, పిలవలేదా, ఇదంతా యోగి ఆలోచించడు. ఈ ప్రవృత్తులన్నీ మనలో ఉంటే మనం తొలగించుకోవాల్సిందే. తొలగకపోయినా పరమాత్మనికి నష్టం లేదు. జన్మ మరణ చక్రాల యందు పునః ఆవాగమనం అవుతామంతే. ఇటు రావడం పోవడం అంతే. కానీ ఈ బ్రహ్మపురమున ఉన్నటువంటి ఆ బ్రహ్మను దర్శించుకోవాలి అంటే మనము ప్రతిరోజు చాలా శుద్ధముగా ఉండవలసిందే, జాగ్రత్తగా ఉండవలసిందే. అందుకనే సమాధి అన్నాడు. అంటే సంతిష్ఠ, ఆత్మ తన స్వరూప స్థితికి వెళ్ళాలి అంటే, ఆత్మ తన స్థితికి వెళ్ళాలి అంటే ఏమేమి నియమాలు ఉండాలి, ఎందుకు ప్రాణాయామం చెయ్యాలి, ఎందుకు సత్యము, అహింస, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము, సీమిత ధన సంపాదన, ఎందుకు ఉపేక్ష, ఎందుకు మైత్రి, ఎందుకు కరుణ, అసలు ఆ పరమాత్ముని యొక్క నామం ఏంటి, ఆ పరమాత్ముని ఎవరు పొందుతారు, పరమాత్ముని పొందినప్పుడు పొందిన వాళ్ళు ఎలా స్తుతించారు, ఇదంతా కూడా ఈ సమాధి పాదములో
ఎందుకు ఋషి చెప్పాడు అంటే, ఈ ఆత్మలో ఇంకా దృఢత్వం పెంచి మనం ఈ సమాధి స్థితిలో చేరుకున్నప్పుడే ముందుకు మన జీవితం సాగుతుంది అని ఈ విధంగా మనం సమాధి పాదాన్ని ఈ రోజుతో సమాప్తం చేసుకున్నాం. అంటే చిత్త మాలిన్యాలు తొలగిపోయి చిత్తమున సత్వము లేదు, రజస్సు లేదు, తమస్సు లేదు, రాగము లేదు, ద్వేషము లేదు, మిథ్యారోపణ లేదు, గుణారోపణ లేదు, దోషారోపణ లేదు, కేవల స్థితి ఉంది. ఆ విధంగా మనము చిత్తమున భోగ సంస్కారాలు లేవు. సబీజ సమాధిలో మనకు భయం ఉంది, నా చిత్తములో భోగ ప్రవృత్తి ఉందేమో, అందుకే మనం పరమాత్ముని పట్టుకున్నాం. కానీ నిర్బీజ సమాధిలో మనకెంత జాగరూకత వచ్చింది అంటే, మనం ఎంత ముందుకెళ్ళిపోయామంటే, ఎంత ఆత్మవిశ్వాసం ఉంది అంటే, ఇక నాలో భోగ ప్రవృత్తి ఉండదు. అసలు భోగ ప్రవృత్తియే కాదు కదా, నాలో రజో తమ సత్వ గుణాలు కూడా లేవు అన్నంత విశ్వాస స్థితికి మనం వెళ్ళడానికే ఒక్కొక్క సూత్రం మీద మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఈశ్వరుని యొక్క అనుగ్రహముతో సమాధి పాదమును పౌర్ణమి నాడు సమాప్తం చేసుకున్నాం. మీ అందరికీ ధన్యవాదాలు. ఓం శాంతి శాంతి శాంతి.